అస్మద్గురుభ్యో నమః. ఈ ఇచ్చిన ప్రశ్న ఒకటి కాస్త పీఠాధిపతులు లాంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారేమో. మంత్రోపదేశాలు చేస్తుంటారు కదా వాళ్ళని ఎవరు అడగట్టల్లా. ఏమడిగారో తెలుసునా? అందరూ అడిగే ప్రశ్నే, ఏమండి దీక్షగా చేయమంటారు కదండి, అసలు దీక్ష అంటే ఏమిటండి? ఏమిటి? మంత్రం ఇస్తారు, మంత్ర దీక్ష అంటారు. అంటే దీక్ష అంటే ఇన్ని రోజులు చెయ్యి, ఇన్ని ఉంటుంది, నైవేద్యాలు ఇచ్చారని అర్థం. వాడెవడో ఆమరణ నిరాహార దీక్ష అన్నాడు. అంటే చచ్చేదాకా ఉండాలి, చచ్చిపోతే కానీ నిరాహార దీక్ష కాదు, వాడిని అరెస్ట్ చేస్తారు. మరి వాడిని ఏమనాలండి? అలాగే నిరసన దీక్ష అంటాడు వాడు. అంటే దీక్ష అనేసరికి ఇంగ్లీష్ వాడు అర్థమే చెప్పుకుంటున్నాడు తప్ప అసలు పదం ఎందుకు వచ్చిందండి? అంటే నీ కోపం వ్యక్తం చేయడానికి దీక్ష, నీ ప్రేమ కలిగి చూపడానికి దీక్ష, నేను దీక్షాబద్ధుణ్ణి అంటాడు ఒక్కొక్కడును. అసలు దీక్ష అంటే అర్థం ఏమిటండి అంటే కొంచెం లోతుగా వెడితే తప్ప ఆ దీక్షా శబ్దానికి మనకి అర్థం కలగదు. ఏమిటి దీక్ష అంటేను? బాబు, నువ్వు ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. లారీ డ్రైవర్ ఉన్నాడు, వేగంగా నడపాలి కానీ యాక్సిడెంట్ రాకుండా నడపాలి, అది పద్ధతి. ఉపాధ్యాయుడు ఉన్నాడు, పాఠం చెప్పు, పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఏ పని చేసినా, కుమ్మరి పని చేసినా, కమ్మరి పని చేసినా, బంగారు పని చేసినా, శ్రద్ధగా చేయి, అంతే. అదే దీక్ష. కానీ దీక్షా శబ్దానికి అర్థం ఏమిటో తెలిసిన? అక్కడ చెప్తారు పెద్దలు, ఏమిటి? యత్ జ్యతి క్లేశకర్మాదీనాం ఈక్షతి అఖిలం పరం తేన తత్వజ్ఞై వజ్ఞతే వేదపారగై. తత్వజ్ఞులైన వాళ్ళు, వేదాల రహస్యం తెలుసున్న వాళ్ళు చెప్పే మాట దీక్ష అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి నాయన. మొదటిది ఏమిటో తెలుసిన? యత్ జ్యతి క్లేశకర్మాదీన్. నువ్వు చేస్తున్న పని లోపల కొంచెం కష్టం ఉండొచ్చును, నీ అయిష్టత ఉండొచ్చును, శ్రమ ఉండొచ్చును, శ్రమ దగ్గర ఫలితం లేకపోవచ్చు కాక, అలాంటి ఉన్నప్పటికీ పట్టించుకోని స్థితి నీకుందా? అది దీక్ష. జపం చేయాలండి, కూర్చున్నారండి, పిల్లలు ఏడుపు, మనసు నిలబడదు, అది కూడా దాటి నువ్వు జపం చేయగలవా? పోనీ చెయ్యి. దీక్ష అంటే అర్థం అది. అంటే ఏమిటి? నువ్వు చేస్తున్న పని లోపల కష్టం ఉండని, ఆటంకం ఉండని, మనస్సు ఎక్కడికో వెళ్ళని, వీటన్నిటినీ కూడా దాటుకుని వెళ్ళగలిగితే. హోటల్స్లోనూ స్వీట్లు అవి చేస్తారు, వాళ్ళు ఏమిటి పాటలు వింటూ ఉంటారు, సరదాకి వినడం తప్ప పనంతా దాని మీదే ఉంటుంది. అలాగే మనకి పాతకాలంలో లాయర్లు ఉండేవారు, బాధిస్తున్నాడు ఆయన, ఉన్నట్టుండి అటెండర్ వచ్చి ఓ టెలిగ్రామ్ చూపించాడు, టెలిగ్రామ్ మడిచి జేబులో పెట్టుకుని ఆ వాదన అంతా పూర్తి చేశాడు, వాదన గెలిచాడు. బయటకు వచ్చిన తర్వాత టెలిగ్రామ్ తీసుకున్నాడు, దాంట్లో మదర్ ఎక్స్పైర్డ్ అని ఉంది. ఇది మనకి రాజగోపాలాచారి గారు ఇలాంటి వాళ్ళు చెప్పిన కథలు ఇవి. అంటే ఏమైంది? అక్కడ కోర్టులో కేసు వచ్చినప్పటికీ చేస్తుంటే తాను క్షణంలో ఆగిపోతే కోర్టులో వాడు దెబ్బతింటాడు. అది దీక్ష అంటేను. అంటే కష్టం కలిగింది, డైవర్షన్ వచ్చింది, అది దాటాలి మనం. యత్ జ్యతి క్లేశకర్మాదీన్. అంత మాత్రమే కాదండి, వాడెవడో వంటవాడు అన్నట్ట, అయ్యా నేను దాచుకోలేదండి, కిలో ఉప్పు ఇచ్చారు, ఆ కూర లోపల కిలో ఉప్పు వేసారు అన్నట్ట, ఏమైనా ఉపయోగం ఉండదు దానివల్ల? అది కాదు. క్లేశకర్మలు తొలగించాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద దృష్టి పెట్టు, దృష్టి పక్కకి పోనివ్వద్దు. అంటే నీ ఫోకస్ ఉండాలి, నీ లోకస్ అది కూడా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళ్ళే మార్గం ఉండాలి, చేస్తున్న పని మీద దృష్టి ఉండాలి. అంతేకాదు, దీనివల్ల ఒక్కోసారి నీకు కష్టం కలగచ్చు. ఉపవాసం ఉండాలి అనేది మన వాళ్ళు ఏం చేస్తారు, ఉపవాసం తిని మానేసేసి అన్నం బెన్నం చేసుకుని, అంటే ఏమిటనమాట, సేమియా ఉప్మా ఇవన్నీ చేసుకుంటాం మనం. ఇదే దీక్ష అంటేను. అలాగే రాత్రిపూట శివరాత్రి నాడు జాగారం ఉండమన్నారు అనేసరికి మన వాళ్ళు అప్పట్లోనూ ఒకే టికెట్ మీద 2 సినిమాలు ఉండేవి, అదే దీక్ష అంటేను. నా బొంద అంటే ఏమిటి? క్లేశకర్మలు. దీక్ష అంటే మెళుకుగా ఉండాలి, నువ్వు రాత్రంతా లాగే చూస్తూ భజన చేస్తూ ఉండాలి, అది కష్టమే, శరీర నిద్రే, ఇలాంటివి ఉంటాయి. అంచేత శరీరానికి సంబంధించిన కష్టాలు ఉన్నప్పటికీ అది మర్చిపోవాలి. రెండోది, నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీదే దృష్టి పెట్టాలి. ఈ రెండు ఉంటేనే దాన్ని దీక్ష అంటారు. ఇప్పుడు దీక్షా శిబిరాల్లో కూర్చుంటున్నారు చాలామంది,
ఎలా కూర్చుంటారో తెలుసా? వీడియోగ్రాఫర్లు వస్తే వాడు మొహల్లో పెట్టి మాట్లాడడం. ఈ లోపల ఫోటో తీస్తున్నావా అంటాడు. అంటే వీడి బతుకు వంట ఏమిటనమాట? ఎంతసేపు పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు వాడు. ఇది చేసే పని. అలాగే దీక్ష అని పేరు పెట్టి రాత్రి కాగానే వెనకాల నుంచి సెలైన్ బాటిల్స్, కుక్కర్లు ఇవన్నీ వచ్చేస్తాయి కొంతమందికి. వాళ్ళంతా పితామహులు అనిపించుకుంటారు. ఓ దగ్గరికి పిత అంటారు వాడిని పట్టుకుని. ఇదా దీక్ష అంటేను. అంచేత దీక్షా శబ్దానికి యత్ జతి క్లేశకర్మాదీన్, అవి తొలగాలి, మీరు చేయాల్సిన పని మీద ఉండాలి. అది దీక్ష అంటేను. స్వస్తి.